ఇందాక అడిగారు చికిత పేరేంటని గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా దొరకలేదు నాకు. ఏదో కాన్షియస్నెస్ అని వచ్చింది. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బట్ ఎనీవేస్ క్యాచీ నేమ్. ముందు సినిమా బాగుంది, టైటిల్ బాగుంటే రీచ్ అవుతే కనుక సినిమా ఆటోమేటిక్గా ఎంత అట్లీస్ట్ 25% జర్నీ ముందుకు వెళ్ళినట్టే. సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు సాంగ్స్. అండ్ సో దట్ 50% త్రూ టీజర్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ఈ మధ్యకాలంలో టీజర్ చూస్తే ఇమీడియట్ గా టికెట్లు కొనాలి లేదా అక్కడ డిసైడ్ అవుతున్నారు, లేదంటే ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు జనం. సో క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా ఇట్ విల్ డూ వెల్ అని నా ఫీలింగ్. అట్లాగే హీరో హీరోయిన్ విలేజ్ ప్రేమ కథ అన్నారు. ఆ కింద ఒక ట్యాగ్ లైన్ రాశారు, రైతే రాజ్ అని. నాకు టైటిల్ కంటే కూడా అది ఎక్కువ నచ్చింది, విచ్ ఇస్ వెరీ యాప్ట్ ఫర్ ద డే. అండ్ సో విష్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్ అశోక్ గారికి, అంజు గారికి, డైరెక్టర్కి అండ్ ఆల్ ద ఆర్టిస్ట్. ప్రభాకర్ కూతురు నాకు ఈ మధ్యన ఇలా కలిసి చెప్పారు, నాకు ఎవరో చెప్పారు చాలా బాగా చేస్తాను, షీ నీడ్స్ ఎ ప్రాపర్ బ్రేక్ అని. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ డూ వెల్ మా. టేక్ కేర్ అండ్ యూ టూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో విష్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నేను ఈరోజు మార్నింగే న్యూస్ చూసి ప్రభాకర్ ఫోన్ చేద్దాం అనుకున్నాను, మా సోదరుడు. ఎందుకంటే మేము జోకులు వేసుకుంటాం, హీరో ఇంట్లో హీరోయిన్, ఆయన ఫాదర్ క్యారెక్టరు, డైరెక్టరు, ఇంకా మొత్తం డబ్బు ఎలాగా వాళ్ళు శ్రీమతి గారు ఉన్నారు మా సిస్టర్, ఆమె చేస్తుంది. డెఫినెట్గా తను చాలా మంచి సినిమాలు చేయగలడు, చాలా బాగా చేశారు. అది హీరోగా ఈ అబ్బాయి కూడా చాలా ఈజీ ఉంది. వీటన్నిటికంటే మించి అంజి నా శిష్యుడు, అడిగి ఫస్ట్ సినిమా అప్పుడే చెప్పాను, ఇండస్ట్రీలో నువ్వు లీడ్ చేస్తావురా. ఫస్ట్ పట్టుదల, ఏదైనా సాధిద్దాం అనే ఇంటెన్షన్ ఉండేటటువంటి వాడు అంజి. ఈరోజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వటం, అలాగే అశోక్ని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావటం, డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడద్దని అనిపించేదానికి కారణం ఫస్ట్ హీరో హీరోయిన్ చాలా ఈడు జోడు చాలా బాగున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగుంది. మా దేవి చేసిన క్యారెక్టర్ రియల్గా అది రావటంతోనే నేను విలేజ్ నుంచి వచ్చినవాడిని, అగ్రికల్చర్ నుంచి వచ్చినవాడిని ఫీల్. ఇట్ ఈజ్ హార్ట్ టచింగ్ సాంగ్స్. ఒక్క సాంగే కాదు, అది ఒక్కటే కాదు, 3 పాటల్లోనూ మంచి లిరిక్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, బాగా పాడించారు. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ కూడా బాగా చేసి ఉంటుంది దీనికి. డైరెక్టర్ హ్యాండ్లింగ్ మాత్రం బాగా చేశాడనిపించింది. ఎందుకంటే అంజీ పక్కన ఉంటే డెఫినెట్గా అతను డైరెక్టర్ కాబట్టి దీన్ని చాలా బాగా చేసి ఉంటారు. ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్గా మా వాళ్ళు సక్సెస్ అయ్యారని, అలాగే ఆ హీరో హీరోయిన్ అంటే ఇంకా ఎక్కువ ఆనందం. అంటే మా ఇంటి నుంచి ఒక అమ్మాయి హీరోయిన్గా వచ్చిందన్న ఆనందం మిగిలింది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ప్రభాకర్ గారు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ దీన్ని బాగా ప్రమోట్ చేసి దగ్గరికి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లి థియేటర్ దాకా తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం. ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఎవరు పని వాళ్ళు చేయట్లేదు. మా కెమెరామెన్ అంజి గారు నెంబర్ 1 కెమెరామెన్. గరుడు వేగాలంటే ఎన్నో హిట్లు ఇచ్చిన కెమెరామెన్ అంజి గారు. ఆయన ప్రొడ్యూసర్ అయ్యి ఇంకొకరిని డైరెక్టర్ పెట్టి చేయటం అంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్. అతనిలో డైరెక్టర్ ఉన్నాడు, అతనిలో కెమెరామెన్ ఉన్నాడు, కానీ వేరే డైరెక్టర్ని పెట్టి ఈ సినిమా చేశారు ఆయన ప్రొడ్యూసర్గా. చాలా సంతోషం. మంచి సినిమా, ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మనకు కనపడే ఏకైక స్టార్ ఎవరంటే మా ప్రభాకర్ గారి అమ్మాయి. ఆ అమ్మాయి స్టార్ అండి. ఎందుకంటే మన మా ఇంటి బంగారం సినిమా ఎంత హిట్ అయిందో ఈ అమ్మాయి వల్ల అది డెఫినెట్గా ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవుతుంది కూడా. ఇంకా ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో మా అంజికి బాగా తెలుసు. ఈ సినిమా 24th వస్తుంది. 24th 2 సినిమాలు మాత్రం వస్తున్నాయి. ఈ సినిమా నెంబర్ 1లో ఉంటే ఇంకో సినిమా చెన్నై లవ్ స్టోరీ సినిమా అవుతుంది. కాబట్టి మంచి డేట్ ఇది. డెఫినెట్గా ఏ సినిమాకైనా ట్రయల్ టైటిల్ 2 దిశ నిర్ణయిస్తుంది. ఈ సినిమాకి ఆ 2 క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే కొత్త డైరెక్టర్ ధనరాజు లెక్కల, ఆయన కూడా లెక్కల్లో వేసుకుని ఈ సినిమా తీశారు.
డెఫినెట్గా నిర్మాతలకి దర్శకుడికి అందరికీ న్యాయం జరుగుద్ది. ఆ, అలాగే చరణ్ అర్జున్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆయన కూడా అభినందన తెలియజేస్తున్నా. 100% ఈ సినిమాలో నాకు తెలిసి మెగాస్టార్ బుల్లితెర మెగాస్టార్ మన ఆయన అయితే ఈ సినిమాకి మెగాస్టార్ ఈ అమ్మాయి అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మీద ఉన్న పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి. నేను యాక్చువల్గా ఒక షూటింగ్ మధ్యలో వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నా, అందుకని ఫస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతున్నా. ఐఎమ్ రియలీ సారీ. సో హే చికిత గురించి చెప్పాలంటే, ఒక యంగ్ టీమ్, ఒక యంగ్ డైరెక్టర్, ఇద్దరు పెద్ద మనుషులు నమ్మి దిగాం మీ అందరం. ఒకటి గరుడువేగ అంజి గారు, ఇంకోటి అశోక్ ఆర్ఎన్ఎస్ గారు. అలాగే నా పర్సనల్గా నన్ను సపోర్ట్ చేసే మా చరణ్ అర్జున్ అన్న వల్లే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. దీంట్లో ఈ మూవీలో పర్ఫామ్ చేయడానికి నాకు స్కోప్ రావడానికి అన్నే కారణం. సో మేము ఇద్దరం పర్సనల్గా ఫ్యూ ఇయర్స్ నుంచి పరిచయం, మేము ఒక మూవీ చేసాం. ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు, బట్ స్టిల్ నీలో టాలెంట్ ఉంది, నువ్వు పైకి రావాలి, నేను నా వీలైనంత సహాయం నీకు చేస్తానని చెప్పి నా చేయబట్టి ఇప్పటికీ నడిపిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయన ఏ సాంగ్ కొట్టినా నాకు ఎందుకో తెలీదు, పాత సినిమాలో చాలా బాగా కుదిరినాయి, ఇక్కడ ఇంకా బాగా కుదిరినాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ. అలానే మా అంజీ అన్న గురించి, అన్న మీరు ఆన్ సెట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు యాజ్ ఎ డిఓపి, బట్ ప్రొడ్యూసర్గా మీ ఇంటర్నల్ స్ట్రగుల్ మేము కంప్లీట్గా చూడలేకపోయాం. బట్ ఈ సినిమా ముందుకు వస్తుందంటే దానికి అన్నే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు ఇంత కష్టపడి ప్రొడ్యూసర్ అవుతారు అయితే. సో ఇక్కడికి వచ్చారంటే, అండ్ అశోక్ ఆర్ఎన్ఎస్ అన్న, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాగేపల్లిలో మీకుండే క్రేజ్ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటిది ఇక్కడ సింప్లిసిటీగా చిన్నగా ఆయన వచ్చి ఆయన ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఈ మూవీ చేసి రిస్క్ అంతా ఆయన తీసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ధనరాజ్ లెక్కల మనాడు జగిత్యాల పక్కన నాగనూరు లచ్చకపేట గ్రామం అనే ఊర్లో పుట్టి ఇక్కడికి వచ్చి తన ఊరు కథని చూపించాలని వాళ్ళ ఊర్లోనే షూటింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఊరు ప్రజలందరూ కూడా ఇందులో యాక్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి లొకేషన్స్ ఇచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగనూరు లచ్చకపేట గ్రామంకి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ, అక్కడికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మాకు సపోర్ట్ చేసి ఈ యంగ్ డైరెక్టర్ కళను నిలబెట్టారు ఒక ఊరంతా. సో అండ్ దివిజాని టైం వచ్చినట్టుంది, 2 సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవుతున్నాయి. మా సినిమా సెకండ్ వస్తుంది, ఫస్ట్ ఆల్రెడీ ఆ పబ్లిసిటీ కూడా మాకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఇది. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ అండి. అండ్ మూవీ గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడతాను నేను, మనకి వేరే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది ఎర్లీ 2000s జరిగే స్టోరీ, అందుకనే మనకి పత్రి సినిమా హే చికిత అనే టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇది పర్సనల్గా చాలా క్లోజ్ టు మై హార్ట్. చాలా ఇష్టపడి జగిత్యాల ఊర్లో ఒక సింగిల్ షెడ్యూల్లో మేమందరం డే అండ్ నైట్ కష్టపడి కంటిన్యూస్గా షూటింగ్ చేస్తే కంప్లీట్ అయింది ఇది. అండ్ ఈ మూవీ ఇచ్చిన మెమరీస్ నాకు అంత ఎంత కాదు, మా టీం అందరికి, యోగి గత్రి గారు, అశోక్ అన్న, అజయ్, ఇంకా నేత కౌశిక్, క్రాంతి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్ తీపిచ్చారు 2 రోజుల్లో స్టెప్పులన్నీ, థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ దేవి ప్రసాద్ గారితో నేను హే చికిత చేసిన తర్వాత 2-3 ప్రాజెక్టులు చేశాను ఆయనతో అంత అనుబంధం ఏర్పడింది నాకు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకో నాకు లక్కీ అనుకుంటున్నాను, ఎందుకంటే దీని తర్వాత నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. హాట్స్టార్లో వెబ్ సిరీస్ చేశాను, అలాగే జీకో వెబ్ సిరీస్ చేస్తున్నాను. సో ఇది నాకు బిజీగా పెట్టింది ప్రాజెక్ట్, నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అని చెప్తాను. అందుకనే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈవెంట్లో ఇంకా క్లియర్గా దీని గురించి మాట్లాడదాం. వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సార్. మామూలు చిన్నాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇంకొక ఈవెంట్లో ఇంకా బాగా మాట్లాడతాను అందరి గురించి, ఎందుకంటే సారీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమా నేను మొత్తం చూశాను. సినిమా పాటలు బాగున్నాయి, చరణ్ అర్జున్ చాలా బాగా చేశాడు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, డైరెక్టర్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. ఎందుకంటే తనకి తెలంగాణ యాస పైన, తెలంగాణ విలేజ్ విజువల్ పైన చాలా గ్రిప్ ఉన్నట్టుగా ఉంటుంది సినిమా మనం చూసినప్పుడు. అదే సాంగ్స్లోను ట్రైలర్లోను మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో టోటల్గా ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడి ఎంత ప్రొడక్షన్ ఎంత చేసినా డైరెక్టర్ అనేవాడే మోర్ ఇంపార్టెంట్ సినిమాకి. ఆ విషయంలో ధనరాజ్ 100% సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఒక చిన్న సినిమా, ఈ సినిమాకి జనం రావడానికి, కొత్త సినిమా, కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్లు,
సినిమా చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమాకి రారు జనం. నువ్వు నేను చెప్తాను బాగుందని, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ బాగుందని చెప్తారు, వచ్చిన గెస్టులు అందరూ బాగుందని చెప్తారు. మీరు ఎవరు చెప్పినా సరే చిన్న సినిమాకి జనం రావడానికి సిద్ధంగా ఉన్నారన్నది పెద్ద క్వశ్చన్. జనం సినిమాకి రావాలంటే రామ్ చరణ్, చిరంజీవి గారు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటేనే సినిమాకి వస్తున్నారు జనం. కానీ ఈ సినిమాలో ఎవరు లేరు. ఒకవేళ ఫ్యూచర్లో రేపు ఎవరైనా అవుతారేమో తెలీదు. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాకి జనాన్ని రప్పించే ఒక మనిషి ఉన్నాడు ఈ సినిమాలో. ఆయనే పవన్ కళ్యాణ్. ఈ సినిమా మొత్తం పవనిజం పైన ఒక బ్యాక్ బోన్ లా వెళ్తూ ఉంటుంది సినిమా. ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ బ్యాక్ బోన్ లా వెళ్తూ ఉంటది అనమాట. అంటే నేను సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. ఈ పవనిజం అనే ఒక ఆరా, పవనిజం అనే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, పవన్ ని అభిమానించి పవన్ కోసం అరుపులు, కేకలు, విజిల్స్, కేరింతలు కొట్టే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూస్తాడు, మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారు. ఇకపోతే మా నాన్న కల్టివేషన్ రైతు. అందరు చెప్పినట్టుగానే ఆ పాట రాగానే మనకు హార్ట్ టచ్ అవుతుంది. దేవి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఒకసారి నేను విలేజ్లోకి వెళ్ళిపోయాను అనమాట. మా నాన్న నన్ను కూడా రైతుని చేద్దామని చాలా ట్రై చేశాడు. అవ్వలేదు, ఇండస్ట్రీకి వచ్చాను. థ్యాంక్ యూ, ఒకసారి ఆ విలేజ్ని గుర్తు చేసావు. ఇక అంజీ, అశోక్ ఇద్దరు కొత్త నిర్మాతలు. వాళ్ళకి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది బల్ల గుద్ది డబ్బులు వాళ్ళు మొయ్యలేనంత తీసుకోవాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. గురుగారు నాగేశ్వర రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అది ఎగ్జాక్ట్ నా ఫీలింగ్ అనమాట. సేమ్. అండ్ ధనరాజ్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. దివిజ ప్రభాకర్, మణికంఠ అంటే ఇద్దరు ఎంత బాగా ఈజీగా చేశారంటే ఒక 10 సినిమాలు చేసిన వాళ్ళ అంత. ఒకప్పుడు రాధా, చిరంజీవి గారు ఎలా వేసేవాళ్ళు అలా వేసేసారు. సాంగ్స్ అట్లా అన్నిటిలో బ్రహ్మాండంగా చేశారు. అయ్యో ప్లీజ్. సో చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ 3 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అది థియేటర్కి డెఫినెట్గా ఆడియన్స్కి పట్టుకొస్తుంది అన్నంత అందంగా ఉన్నాయి సాంగ్స్. విజువల్గా కూడా చాలా బాగా చేశారు అంజీ గారు. అండ్ ప్రొడ్యూసర్ గారు అశోక్ గారికి, అంజయ్ గారికి నా బెస్ట్ విషెస్ అండి. ఈ సినిమాతో మీరు ఇంకా కంటిన్యూగా ఇంకో 10 సినిమాలు చేశారు. స్ట్రెంగ్త్ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ అదర్ టీమ్ మెంబర్స్ అందరికి మై బెస్ట్ విషెస్. రాకెట్. మా ధనరాజు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఒక వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చాలా ఆయన గురించి చాలా ఉత్సాహంతో, అభిమానంతో చేశాడు ఆయన. సో ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా టెక్నీషియన్ సినిమా. టెక్నీషియన్లే ఈ సినిమాకి హీరోలు అని చెప్పాలి. ధనరాజ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. నెక్స్ట్ చరణ్, మా చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్ ఈ సినిమాకి అంటే సినిమాని ఆడియన్స్కి రప్పిస్తుందని అనుకుంటున్నాను. అలాగే దేవి గారు చాలా బాగా చేశారండి. అలాగే హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేసిన వాళ్ళలాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. అలాగే మా అంజి గారు ఆల్ ది బెస్ట్ అండి. సార్ అశోక్ గారు ఆల్ ది బెస్ట్ సార్, మంచి హిట్ కొట్టాలి. ఓకే. అలాగే ఇక్కడ ఆర్టిస్టులుగా ఉన్న అశోక్ మంచి కమెడియన్ అవుతాడు. అలాగే అజయ్ అండ్ కౌశిక్, క్రాంతి వీళ్ళందరికీ భవిష్యత్తులో చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ టీమ్. ఈ హే చికిత అనే సినిమాని యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళందరికీ, ఇక్కడ మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడే ముందు ఒక చిన్న బాధాకరమైన విషయం తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే మన్నన్ అని అనిపించుకున్నటువంటి గొప్ప గ్రేట్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ కె భాగ్యరాజ గారు ఈరోజు మరణించారనే వార్త తెలిసింది. వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. చికిత అనే సినిమాలో నాకు ఒక మంచి పాత్రని, గుర్తుండిపోయే పాత్రని ఇచ్చినటువంటి
నిర్మాతలు అశోక్ గారు, అంజి గారు, దర్శకులు ధనరాజు గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇది చాలా జగిత్యాలలో ఆయన దర్శకుల ఊర్లోనే షూట్ చేశారు. ఆ షూట్ చేసేటప్పుడు అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదండి. ఫట్ అంత షార్ప్గా, అంత ఫాస్ట్గా పిక్చరైజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే మా అంజి గారు. ఈయన మెరుపు వేగం అంటారు కదండి. మెరుపు వేగం అంటే ఇక మామూలు మెరుపు వేగం కాదు. ఈయన అంటే ఎవరైనా సరే కొత్త దర్శకుడికి ఇలాంటి వాళ్ళు ఉంటే, అంజి గారు లాంటి వాళ్ళు ఉంటే అసలు ఎంత అడ్వాంటేజ్ అనేది మాటల్లో నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు నేను చూశాను, చేశాను. నా అనుభవంలో చెప్తున్నాను. ఈయన మెరుపు వేగం మామూలుగా తట్టుకునేది కాదు. కానీ అంత ఫాస్ట్గా చేసినా కూడా సినిమాలో చాలా క్వాలిటీ ఉంటుందండి. అది కావాలి. దానివల్ల ఒక చాలా ఫాస్ట్గా అందంగా తీయగలిగే కెమెరామెన్ ఒక దర్శకుడికి సపోర్ట్ ఉంటే ఆ పేరంతా దర్శకుడికి వచ్చేస్తుందండి. భలే తీసేస్తున్నాడు డైరెక్టర్, చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు, ఇంత బడ్జెట్లో, చాలా అనుకున్న బడ్జెట్లో చేసేస్తున్నారు అనే పేరు దర్శకుడికి వస్తుంది. అలాగా ఈ సినిమా అంత ఫాస్ట్గా చేసినా కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను షాక్ అయిపోయానండి. అసలు ఇన్ని షాట్లు ఎక్కడ తీసాం, అసలు ఇన్ని షాట్లు ఎప్పుడు తీశారు అంటే 3 కెమెరాలు పెట్టారండి ఈ సినిమాకి. 3 కెమెరాలు పెట్టి ఎటు నుంచి క్యాప్చర్ చేస్తున్నారో తెలియదు, ఫట్టలు ఆడించేశారు. కానీ అది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే అసలు చాలా మంచి ఫీల్ వచ్చిందండి. ఇంత బాగా తీసారా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత పాటలు చూపించారు. పాటలు చూపించినప్పుడు ఇల్లెళ్ళిపోతున్నవా సాంగ్ చూసినప్పుడు అందులో యాక్ట్ చేసింది నేనే అయినా కూడా నాకు ఆ కళలో నీళ్లు తిరిగినాయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేయండి అని అడిగి మళ్ళీ నేను చూశాను. దానికి కారణం మా చరణ్ అర్జున్ గారు. ఈయన నా దర్శకత్వంలో కెవ్వు కేక అనే సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. కానీ నేను అప్పుడు అనుకున్నాను ఈయన చాలా మంచి పొజిషన్లో ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, చాలా పెద్ద సంగీత దర్శకుడు అవుతాడు అని. ఎందుకంటే అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి అండి ఆయన. లిరిసిస్టు, మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఇంకా 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 బాగా ఉపయోగించుకోవాలండి. అది అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఈయన. చూడడానికి ఇలా ఉంటారు కానీ అంత టాలెంటెడ్ వ్యక్తి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు. హీరో అభి కానీ, దివిజ కానీ, మా ప్రభాకర్ గారి అమ్మాయి కాబట్టి మా అమ్మాయి లాగే ఎంత క్యూట్గా ఉన్నారు, చక్కగా చేశారు. అంత బాగా చేశారు. వీళ్ళకు కూడా చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలి. తర్వాత వీళ్ళ ఈ చికిత బ్యాచ్ అంతా ఉన్నారు, వాళ్ళంతా చాలా అల్లరి చేశారు ఫస్ట్ హాఫ్లో అంతా అని చెప్పారు. నేను సినిమా చూడలేదు. ఏదేమైనా ఈ సినిమా మంచి బాగా చూడాలి. పైగా ఇక్కడ రైతే రాజు అనేదేదో పెట్టారు. అది సినిమాలో ఖచ్చితంగా రైతు విలువను తెలియజేసే విధంగా సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటూనే ఒక రైతు విలువను తెలియజేసే ఒక మంచి చిత్రం అవుతుంది ఇది అని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా ప్రేక్షకులందరూ ఆదరించాలి. నిజంగా నచ్చితే ఇలాంటి సినిమాలకి మీడియా సపోర్ట్ కూడా చాలా కావాలి. ఆ సపోర్ట్ని అందరూ అందిస్తారని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లకు అండ్ ఈరోజు ఈ సినిమాని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ నా పాదాభివందనాలండి. చాలా సంతోషంగా అనిపించింది ఈ మధ్యకాలంలో ఇంతమంది గెస్ట్లని ఒక టీజర్ లాంచ్ ప్రోగ్రాంలో ఇంత గొప్ప గొప్ప వాళ్ళని చాలా రేర్గా చూశాను. చాలా మంది వచ్చి ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. డైరెక్టర్స్ నాగేశ్వర రెడ్డి గారు కానీ, దశరథ్ గారు కానీ, అలాగే కెమెరామెన్ సెంధిల్ గారు కానీ, మన కళ్యాణ్ అన్న కానీ, దాము అన్న కానీ, ఇక్కడ గోపి వెంకటేష్ గారు కానీ, మనా చౌదరి గారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు, ఇంకా చాలా మంది. ఇంతమంది కదిలి ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్గా మీరు ఆటోమేటిక్గా ఒక సక్సెస్ సాధించినట్టే సార్ ఇండస్ట్రీలో. ఈ ఏ చికిత సినిమా మా పాప ఇట్లా యాక్ట్ చేస్తుందని తెలిసి ధనరాజ్ గారు నాకు ఫోన్ చేసి ఆఫీస్కి పిలిచి మొత్తం కథ చెప్పారండి. నేను మా పాప ఇద్దరం ఎగిరి నవ్వుకున్నాం అనమాట ఫస్ట్ హాఫ్ అంతా.
ఫుల్ ఎంజాయ్ చేసాం ఇద్దరం మొత్తం స్టోరీ వింటూ. ఎంత కామెడీ అంటే అందులో తను చేసిన క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ. ప్రతి సీన్ బాగా రాసుకున్నాడు. నేను తనకి అప్పుడే చెప్పాను, త్రివిక్రమ్ గారు లాంటి రైటర్ మళ్ళా రావట్లేదు ఇండస్ట్రీకి అని. తనలో ఒక త్రివిక్రమ్ లాంటి రైటర్ ఉన్నాడు, పూరి జగన్నాథ్ లాంటి రైటర్ ఉన్నాడు, దశరథ్ గారు లాంటి రైటర్ కూడా ఉన్నాడండి. సెంటిమెంట్ కూడా అద్భుతంగా రాశాడు. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది ఏంటంటే గొప్ప గొప్ప డైరెక్టర్గా ఉన్నవారు 90% రైటర్సేనండి. ఎవరైతే బాగా రాయగలుగుతున్నారో వాళ్ళే డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక్కడే కాదు, తమిళ్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ. సో డెఫినెట్గా ఒక మంచి ఫీచర్ ఉన్న డైరెక్టర్ ధనరాజ్ చాలా బాగా రాసుకున్నాడు. ఈ కథే దీనికి హీరో అండి. అండ్ ఇందాక నాగేశ్వర రెడ్డి గారు ఒక గొప్ప విషయం చెప్పారు, పవనిజం ఈ ప్రతి ఫ్రేమ్ లో ఉంటదని. అండ్ రైతే రాజు అని పెట్టారు, రెండింటికి కనెక్షన్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేసినా, ఎంత సేవ చేసినా ఆయనకి చాలా ఇష్టమైంది వ్యవసాయం. ఆయనకి రైతు అంటే ప్రాణం, ఆయన రైతుగా ఉండడం ఇష్టం. సో ఇది ఒక రైతులకి కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన కథ అండి. అలా అని ఓన్లీ అలాగే చెప్తే ఒక డాక్యుమెంటరీలో ఉంటుంది కాబట్టి డైరెక్టర్ ఒక ఫస్ట్ హాఫ్ లో ఒక యూత్ మధ్య ఒక మంచి కామెడీ సిచ్యువేషన్ తీసుకొని ఆ పాయింట్ ని తీసుకెళ్లి మంచిగా రైతు సమస్యకి, ఇప్పుడు రైతు ఫ్యామిలీస్ పట్ల రైతులకి ఎలా జరుగుతుంది అనేది గొప్ప పాయింట్. అంటే ఇలాంటి సినిమాలు రావాలి. అంటే ఇది మన కల్చర్. అంటే అసలు మనము మన రైతుల గురించి మాట్లాడుకోవాలి, మన సైనికుల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ కథలు చెప్పుకోవాలి. ఏదో ఊహకందని కథలు చెప్పేసి ఏదో కోట్లు సంపాదించడం కాదు. పూర్వం మనం మన మధ్యలో జరిగే కథలు చూసేవాళ్ళం, ఈ మధ్య అలా చూడలేకపోతున్నాం, ఎందుకంటే జనాలు చూడట్లేదు. దయచేసి మీడియాని కానీ జనాల్ని కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి సినిమాల్ని బతికించండి, చూడాలి, అందరూ ఎంకరేజ్ చేయండి. మీడియా వాళ్ళు, జనాలు వచ్చి ఇలాంటి సినిమాల్ని చూడండి, ఎందుకంటే మన కథలు రావాలి. ఈ మధ్య కాలంలో మీరు చూసిన పెద్ద పెద్ద సినిమాల్లో ఎక్కడన్నా మీరు కనపడ్డారా? మీ చుట్టాలు కనపడ్డారా? లేకపోతే మీ నాన్నగారు కనపడ్డారా? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనపడ్డారా? లేదు కదా. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కూడా మన కథల్ని మనం చెప్పగలగాలి. అలాంటి రైటర్లు, దమ్మున్న రైటర్ మన ధనరాజ్ అద్భుతంగా రాశాడు. వాళ్ళ ఊళ్ళో జరిగిన ఒక కథ, ఒక ఒరిజినల్ కథలోంచి కొన్ని పాయింట్స్ తీసుకొని, అక్కడున్న కొన్ని క్యారెక్టర్స్ మధ్యలోంచి తీసుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా, ఒక సినిమాకి టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చిన వాడు ఏదో ఒక పెద్ద విషయం చెప్పేసి ఒక పాయింట్ చెప్పేసి నువ్వు చూడంటే చూడరు. అది లేకుండా ఎంటర్టైన్మెంట్ వేళ చెప్తూ ఒక అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ గొప్ప పాటల్ని, ఏదో పాటలు 5 పాటలు పెట్టాలని కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు ఒక 3 పాటలు కరెక్ట్ గా వచ్చినాయి, 3 పాటల్ని పెట్టి. అండ్ ఆర్టిస్టులను కూడా ఇదేదో వాళ్ళని పెట్టి బిజినెస్ చేయాలి ఇలా కాకుండా ఎవరు సూట్ అవుతాడో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు ఇందులో, ఈ సినిమాలో. గొప్ప విషయం ఏంటంటే ఇందాక దేవి గారు చెప్పినట్టు 3 కెమెరాలు ఉంటాయి. నిజంగా బాగా యాక్ట్ చేయగలిగిన వాడే ఈ సినిమాలో చేయగలిగాడు. ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ అద్భుతమైన యాక్టర్. ఎందుకంటే నేర్చుకొని చెప్పాలి. ఇప్పుడు ఏదో పక్కన ప్రాంప్టింగ్ ఇస్తుంటే చెప్పేసి తర్వాత రిలాక్స్ అవ్వడం కాదు. ఎందుకంటే 3 కెమెరాలు రన్ అవుతుంటాయి. ఎక్స్ప్రెషన్ క్లోజ్ లో క్యాచ్ అవుతుంది, వైడ్ లో క్యాచ్ అవుతుంది. అంజీ గారు మామూలుగా ఉండదు వర్క్. అంజీ గారి తోటి సీరియస్ గా హిట్లర్ లా ఉంటారు ఆయన సెట్ లో. బయట ఫ్రెండ్షిప్ కానీ ఆయన సెట్ లో హిట్లర్. ఎందుకంటే ఆ సీరియస్నెస్ ఉండాలి. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చూశాను ఇలాంటి వర్క్ స్టైల్. ఈ సినిమాకి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మీకు ఫ్రేమ్ లో కనిపిస్తుంది, ప్రతి రూపాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మీకు సినిమాలో ఏం కనిపించదు. ఇదేంట్రా 100 కోట్లు అయింది అంటాడు, 150 కోట్లు అయింది అంటాడు అంటాం మనం. ఇది ఎన్ని కోట్లు అయింది అనేది మీకు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందండి. సినిమా కోసమే ఖర్చు పెట్టారు ప్రతి పైసా, ఎక్కడ వృధా పోలేదు. నేను ఎంతగా ఇంప్రెస్ అయ్యానంటే అంజీ గారి వర్క్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, అశోక్ గారు కానీ అంజీ గారు కానీ, అన్న కెమెరామెన్ గా ఉంటూనే ఇది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంత డబ్బు వృధా అయిపోయింది. నేను మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తే అన్నను ప్రొడ్యూసర్ గా పెట్టుకుందాం అనుకున్నాను, నా డబ్బులతోటి. అన్న నీ డబ్బులతో కాదు, నువ్వు భయపడకు, నా డబ్బులతోటి అన్నని ప్రొడ్యూసర్ గా పెట్టుకోవాలనుకున్నాను. అంత మంచి ప్లానింగ్ అండి, అద్భుతమైన ప్లానింగ్. అనుకున్నట్టు అయిపోవడం, ఎటువంటి అంతరాయం రాకుండా. నిజంగా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి మీకు ఆశీర్వాదం ఇచ్చినట్టున్నాడు. ఏ రోజు ఎటువంటి అంతరాయం జరగకుండా ఒక సింగిల్ షెడ్యూల్లో అద్భుతంగా పూర్తి చేశాడు. అండ్ ఇందులో నాకు మంచి క్యారెక్టర్ కూడా ఇచ్చారండి. అంటే నేను మా పాప స్టోరీ వినడానికి వెళ్ళాను, ఆ తర్వాత తను సార్ మీరు కూడా యాక్ట్ చేయాలన్నాడు. సరే అంటే సూపర్ క్యారెక్టర్ సరే అంటే తను చెప్తే చాలా బాగుంటుంది, నేను దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను అనుకుంటాను. అందులో ఒక ఊత పదం ఉంటుందండి. అండ్ నేను ఇలాంటి క్యారెక్టర్ అంటే పోలీస్ క్యారెక్టర్స్, నేను సినిమాల్లో ఎక్కువ ఫేమ్ అయింది కూడా పోలీస్ క్యారెక్టర్స్ ద్వారానే. ఆపరేషన్ దుర్యోధన, మైసమ్ ఐపీఎస్ అలాంటి సినిమాల్లో హీరోగా కూడా చేశాను పోలీస్ గా. కానీ ఇందులో పోలీస్ వచ్చేసి చిన్న కామెడీ టచ్ ఉన్నటువంటి ఒక అదే నా మేనేజర్ అనమాట. తెల్లదా నా తెల్దా అని చెప్పి ఒక ఇది ఉంటదండి. చాలా కరెక్ట్ టైమింగ్ లో బాగా పడింది.
నాకు చాలా సంతోషం అనిపించింది మంచి క్యారెక్టర్ చేసినందుకు. అండ్ అందరూ బాగా చేశారు. అండ్ నా కూతురు ఇప్పుడు బాగా మేక్ ఓవర్ అయింది. అప్పుడు కొంచెం ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇంత హీరోయిన్ ఇలా ఏం లేదు. అప్పుడే జస్ట్ అంటే ఆ క్యారెక్టర్ సరే డైరెక్టర్ గా చెప్తారంట, తనకి ఊళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఇట్లా ఉండకూడదు, ఇట్లుంటే తీసుకునేవాడు కాదు, ఎలా ఉండాలో అలా ఉంది ఆ సినిమాలో. ఆ పల్లెటూరులో పెరుగుతున్న ఒక అమ్మాయి, బావ మీద ప్రేమతో ఉన్న అమ్మాయి, ఆ వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతున్న అమ్మాయి, అలా ఉండాలని చెప్పి కొంచెం లావు కూడా అవ్వమన్నారు. అప్పుడు నేను టెన్షన్ పడ్డాను, హీరోయిన్ గా చేయాలనుకుంటుంది మళ్ళీ లావు అయితే వెళ్ళారా బాబు అని. అంటే అలాగే ఉండాలి సార్ న్యాచురల్ గా అని చెప్పి. సో సినిమాని చాలా బాగా తీశారు. ఇంకా చాలా మాట్లాడొచ్చు నేను, కానీ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడాలి. అవినాష్ అప్పంచి వెయిట్ చేస్తున్నాడు, ఏంట్రా బాబు వీడు, నేను మా తమ్ముడు కోసం వచ్చానా ప్రభాకర్ కూతురు కోసం వచ్చానా అన్నట్టుకున్నాడు. మీ తమ్ముడు కోసమే, మీ తమ్ముడు చాలా బాగా చేశాడు అవినాష్, అద్భుతంగా చేశాడు. వాడికి మంచి బ్రేక్ వస్తుంది అండ్ గ్యాంగ్ అందరికీ బ్రేక్ వస్తుంది. థ్యాంక్ యూ అందరికీ. ఇంకా ఎస్పెషల్లీ సాంగ్స్ అన్న, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏ ఫంక్షన్ లో చెప్పినా తక్కువే. ఫ్యూచర్ లో మీతో నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. యాజ్ ఎ డైరెక్టర్ గా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా నేను పెట్టుకొని చేయాలని నా కోరిక. ఎందుకంటే ప్రతి సాంగ్ నాకు నరాలకు ఎక్కిస్తున్నాయి. మీవి ఏ సినిమాలో విన్నా, మీ ప్రైవేట్ సాంగ్స్ కూడా. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. గరుడ వేగ అన్న, అంజన్న అండ్ అశోక్ గారు, మీ ఇద్దరికి బాగా డబ్బులు రావాలి. ధనరాజ్ గారు లెక్కలేస్తూ ఉండాలన్నీ. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అతిరథ మహారథులు గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇప్పుడే వెళ్ళిపోయిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఎందుకంటే షూటింగ్ జరిగింది మా ఊర్లోనే, మా జగిత్యాల్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయా, ఏమైనా షూటింగ్స్ ఉంటే చేసుకోవచ్చు, ఆ లొకేషన్స్ కావంటే వీడిని అడగవచ్చు. నా తమ్ముడు ధనరాజు లెక్కల చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. మా రాజనరేంద్ర దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. చాలా కష్టపడతాడు, పొట్టాడు కానీ చాలా గట్టాడు. కథ మంచిగా రాసుకున్నాడు, బాగా రాసుకున్నాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా ముందుకు తేవడానికి. అండ్ మా అంజు అన్న, మా అశోక్ గారు ఎంత కష్టపడ్డారో తెలుసు. సినిమా నేను చూశాను, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా బాగుంది. మీరు మామూలుగా జబర్దస్త్ చూస్తుంటారు, ఇవన్నీ చూస్తుంటారు, అంతకు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాకర్ గారు కూతురు గురించి చెప్పాలంటే ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్న వాయిస్ తెలిసిపోతుంది మళ్ళీ. థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది అన్న, మీకన్నా బాగా చేస్తాను యాక్టింగ్. అలా చేయలేదా? లేదా, ఆయనే బాగా చేశారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తమ్ముడు అజయ్, వీడు జబర్దస్త్ అవినాష్ తమ్ముడు కాకుండా సొంతగా వీడు పేరు తెచ్చుకోవాలి అన్నని సొంతగా ట్రై చేస్తాను, కష్టపడతా అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ రా. బాగా కాళ్ళు ఏంటి ఎక్కువ చేస్తున్నావు, కాళ్ళ మీద పడిపోతుందని చెప్పాను కదా. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్, నిజంగా ఆ సాంగ్ వెళ్ళిపోతున్నావు సాంగ్ ప్రసాద్ అయ్యో ఎంత బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. దేవి ప్రసాద్ గారిని చూస్తుంటే ఎందుకో ఒక నాన్నని చూసిన ఫీలింగ్ వస్తుంటాయి నేను చూస్తుంటే. నిజంగా సార్, అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లల్ని చూస్తే మా నాన్న ఇలా ఉంటాడు, మా నాన్న యాస్టీజ్ ఇలా ఉంటాడు. ఆయన కెమెరా ముందు వచ్చి చిన్న ఒక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ పెడితే చాలు ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా చేశారు ప్రసాద్ గారు. మీతో నేను క్రాక్ మూవీతో వర్క్ చేశాను. మీరు చాలా మంచి వ్యక్తి అండ్ చాలా అద్భుతంగా రాస్తుంటారు. ఆయన సినిమా కూడా మనం చూస్తున్నాం. అండ్ చరణ్ అర్జున్ అన్న, మీ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ గురించి మనుషులు మాట్లాడుకుంటారు కానీ మీ మ్యూజిక్ మనసులు మాట్లాడతారు. నిజంగా చాలా డెప్త్ గా ఆయన పాడిన పాట కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, నిజంగా అక్కడ కూర్చొని నేను మరి అంటే లైట్ లో కానీ కళ్ళలో నిజంగా వాటర్ తిరిగాయి. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం, జగిత్యాల దగ్గర రావుపట్నం గ్రామం, మా నాన్న కూడా రైతే. ప్రతి ఒక్క రైతు కుటుంబం డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. రైతే రాజు ఈ సినిమాలో రైతు గురించి చెప్పారు, బట్ ఈ సినిమాకి మా అంజన్న, అశోక్ అన్న అండ్ ధనరాజ్ గారు రాజులు ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ దివిజ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా ఎక్స్ప్రెషన్స్, మీ ఎమోషనల్ సీన్స్ అయితే ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా. అమ్మా నీ దండం పెడతాను, నీ కాల్ మనీ
అండ్ మణికంఠ చాలా బాగా చేస్తారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు, అంజుమామ సూపర్, ప్రతి సినిమాలు నువ్వే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. మంచి డబ్బులు రావాలి, నెక్స్ట్ సినిమాలో నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీడియా వాళ్ళంతా దీన్ని సపోర్ట్ చేయాలి. చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. ప్లీజ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైతే రాజ్. ఎస్ మీ అంటే నిజంగా అన్న కొంచెం అలా అమ్మ బాబోయ్ ప్రభాకర్ అన్న నిజంగా ఒక్కసారి జరగండి, ఒక్కసారి జరగండి అన్న, ఒక్కసారి ప్లీజ్. ఒకసారి ప్రభాకర్ అన్న చూసారా, సినిమా చేయకముందు ఇలా అన్నాడు, సినిమా చేశాక అలా అయ్యాడు. ఇది ప్రభాకర్ అన్న గుర్తుపెట్టాను మీరు అన్న. ఏంటన్న అది ఏంటి ఫేస్ ఏనమ్మా మాస్కా? స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు పెట్టాం. బట్ ప్రభాకర్ తో నేను మామూలుగా మా టీవీలో షోస్ వస్తుంటాడు అన్న, చాలా లవ్లీ. ఒక సొంత అన్నయ్యలాగా నాకు, మరి ఫాదర్ అంటే బాగోదు కాబట్టి సొంత అన్నయ్యలాగా. అన్నా మీరు కూడా చాలా బాగా చేశారు. నాకు తెలియదా, నాకు తెలియదా? అందుకే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు మీ అవుట్ఫిట్ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే అండి. గోపి గారు ముందు ఎందుకు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నాకు ఇంకా అది గుర్తుంది. చిన్న నల్గొండ లాంటి ప్రాంతం నుంచి చిన్న ఎర్ర బస్ ఎక్కేసి వచ్చి, అప్పుడు వీళ్ళంతా దశరథ్ గారు, గోపి గారు వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. సో నాలాంటి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి పిల్లోని కూడా వాళ్ళు చేతకి మీద ఎక్కించుకొని అలా అన్ని ఆఫీసులు తిప్పుతూ మంచి మంచి సినిమాలకు పరిచయం చేసేవారు. ఆ పునాదుల నుంచి నేను ఆ రోజుల్లోనే స్టైల్ సినిమాలో మెరుపై సాగర, డాన్ సినిమాలో నాగార్జున గారికి, శంభో శివశంభో రవితేజ గారు అంటే మంచి రచ్చలో రామ్ చరణ్ గారికి టిల్లక్ టిల్లక్ లాంటి అలాంటి పాటలు చేయగలిగానంటే వీళ్ళందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఎంకరేజ్ చేసిందే. ఈ రోజు నేను ఏం సాధించినా, నాకు ఏం పాటలు వచ్చినా, ఏం ప్రైవేట్ సాంగ్లు హిట్ అయినా కూడా ఆ రోజు నాకు ఆ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఘనమైన పునాది నుంచి నేను చేసినవి ఇవన్నీ. సో థ్యాంక్ యూ సార్, గోపి గారు, మీకు అందరికీ. ఈ సినిమా గురించి ఇప్పుడు తక్కువ టైంలో నేను ఏం మాట్లాడాలన్నా ధనరాజ్ గురించి మాట్లాడాలి. ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే నా ఛానల్లోనే ఒక పాట చేశాడు. సో సొంత తమ్ముడు లాగా నాకు మీ ఇద్దరు ఉండేవాళ్ళం. ఒకరోజు సడన్గా వచ్చి అన్న నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా అనగానే, ఇప్పుడు ఎదుగుతున్న దశలో నేను ప్రతి సినిమాని లెక్కలేసుకొని ఈ సినిమా చేస్తే నాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ బడ్జెట్ ఎంతవరకు ఉందని చూస్తున్నాను. కానీ ఈ లెక్కల వచ్చినప్పుడు మాత్రం నేను ఓన్లీ ఇది ధనరాజ్ సినిమా, ధనరాజ్ కోసం చేసేయాల్సిందే అని చెప్పి చేశాను. అలాగే గరుడవేగి అంజి గారు కూడా నాకు చాలా ఆత్మీయులు. మీ ఇద్దరం కలిసి చాలా సినిమాలు పనిచేసాం. సో ఇద్దరు నా ఆత్మీయులు అయ్యారు కాబట్టి నేను వెంటనే ఏమి కథ వినలేదు, ఏమేం లేదు, నేను ఒప్పేసుకున్నాను. నాకు ధనరాజ్ మీద నమ్మకం. ఎందుకంటే అతను, మీరు ఒకే ఒక పాయింట్ ధనరాజ్ గురించి చెప్తాం, మీరు వినండి. మనం గెలిచిన తర్వాత కూడా మన ఊర్లో మనల్ని లెక్క చేయరు ఎవరిని. అలాంటిది ఇంకేం గెలవకుండా తన మొదటి సినిమాకి ఆయన ఊర్లో షూటింగ్ చేస్తే ఊరు మొత్తం సహకరించిందంటే ఆయన ఎంత గొప్పోడై ఉంటాడు. ఆ ఊర్లో వీళ్ళకి ఎంత మంచి పేరు ఉంటుంది, వీళ్ళ నాయనకి ఎంత మంచి పేరు ఉంటుంది. అలాగే మొదటి సినిమా పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేదు, ఒక ఈవెంట్ చేస్తున్నామంటే ఇంతమంది అతిరథ మహారథులు అందరూ ఇక్కడికి వచ్చారంటే ఈయన ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. సో అదే మంచి పేరు రేపు సినిమా ద్వారా కూడా తెచ్చుకుంటాడు. మీ అందరి ఆశీస్సులు ఆ ఊర్లో ఎలా సహకరించారో, ఇండస్ట్రీలో ఎలా సహకరించారో, ఆడియన్స్ కూడా రేపు సహకరిస్తే, మీడియా వాళ్ళు సహకరిస్తే మా ధనరాజ్ మంచి డైరెక్టర్గా నిలబడతాడు. అద్భుతమైన కథలు ఈయన దగ్గర ఉన్నాయి, చెప్తాడు. ఇంకా హ్యాపీ ఏంటంటే నేను హీరో కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు నేను అభిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే హీరోలను పెట్టుకునే అంత సీన్ ఏముండదు. నేను పెద్ద ఏం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా అవ్వలేదు. కానీ నేను చెప్పాను జస్ట్ అంతే, తను బాగుంటాడేమో చూడు అభి అని చెప్తే అతని పోరాటం కూడా నాకు తెలుసు. 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు మా అభి. సో మంచి హీరో అవ్వాల్సిన మనిషి, మంచి ఫిజిక్ ఉంది, మంచి యాక్టింగ్ ఉంది. ఇతనికి ఏదో ఒకటి మనం హెల్ప్ చేద్దామని చాలా మంది చెప్తూ ఉంటాను నేను. వీళ్ళు ధనరాజ్ కానీ, మన అంజి గారు కానీ, అశోక్ అన్న కానీ వీళ్ళు నా మాట గౌరవించి మన హీరోని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడం కాదు నాకు, నెక్స్ట్ నన్ను మీ ఇంట్లో కలిపేసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, మీరు డైరెక్టర్ నటుడు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెట్టేసుకుంటే మొన్న నేను ఆమె ఇక్కడే ఉన్నాం, వెంకటరామ తాలూకా ఇది ఉన్నాం. నెక్స్ట్ అర్జునుడి గీతోపదేశం అని ఒక సినిమా మళ్ళీ మేము ఇద్దరమే చేసాం. సో దివిజ ఉన్న సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉంటున్నాను కాబట్టి నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. మన ఇద్దరం కలిసి రేపు సినిమా చేసేయచ్చు. థ్యాంక్ యూ. నా గురించి దేవి ప్రసాద్ గారు కానీ, ప్రభాకర్ గారు, గోపి గారు అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి నాకు ఒక మెంటర్ లాగా ఉన్నారు. ఒక మీడియా అంటే
చాలా మంది నేను ఒక పాట చేస్తే మిలియన్ల కొద్దీ నాకు కామెంట్లు వస్తాయి, వ్యూస్ వస్తాయి సార్ ప్రైవేట్ సాంగ్ల ద్వారా. సినిమా వాళ్ళు ఎందుకు నా గురించి ఒకరన్నా మాట్లాడరు అని ఒక బాధ ఉండేది ఇప్పుడు. కానీ ఒకరోజు మీరు ఫేస్బుక్లో నా గురించి బీమ్స్ గురించి ఒక పెద్ద పోస్ట్ రాశారు. ఆ రోజు ఎంత ఆనందపడ్డానంటే, అరే ఎవర్రా నా సినిమా వాళ్ళ ఆశీర్వాదం, నా సినిమా వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చానని మీ ఒక్కరి పోస్టులో నేను సినిమా వాళ్ళందరినీ చూసేసాను. అలాగే ఈరోజు ప్రభాకర్ గారు అంత గొప్పగా అంటే ఆయన పాటలన్నీ నాకు ప్రతి పాట ఎక్కేస్తుందని చెప్పడం అంటే ఒక్కోసారి భయం అవుతుంటుంది సార్ మాకు కూడా. అంటే ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు హీరో అవుతారు, ఎవరో ఒకరు స్టార్లు అవుతుంటాము. నా శుక్రవారాలు అయితే చాలా పోయినాయి 10-15 ఏళ్ళ నుంచి. ఏ శుక్రవారం అరే ఈ సినిమా మనకు వర్కౌట్ అవుతుందని అనుకుంటే, కానీ ఎన్ని శుక్రవారాలు ఫెయిల్ అయినా ఎన్ని సినిమాలు ఉన్నా నేను ఇక్కడ దాకా నిలబడగలిగానంటే ఇలాంటి నా హిట్లతో సక్సెస్లతో సంబంధం లేకుండా నాకు సినిమాలు ఇస్తున్న అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. కానీ అతి త్వరలో నా శుక్రవారాలు రాబోతున్నాయి. అతి త్వరలో నేను కలలుగన్న స్టార్డమ్ నాకు రాబోతుంది అని నాకు కనిపిస్తుంది నా విజన్. దాని అంతటికి మీడియా వాళ్ళు మీరందరూ కూడా నన్ను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ ఎప్పుడు మంచి నా గురించి రాస్తూ నా గురించి మంచిగా మాట్లాడుతూ మీరందరూ ఆశీర్వదించారు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా మా ధనరాజ్ కోసం పెద్ద హిట్ అవ్వాలి, మా అభి కోసం హిట్ అవ్వాలి, మా దివిజయ్ కోసం హిట్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్స్ కోసం హిట్ అవ్వాలి, గరుడవేగి గంజి గారి కోసం, నా కోసం కూడా హిట్ అవ్వాలి. మీరందరూ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ గురించి చెప్పలేదు. ఈ సినిమాలో జానకిట్రా ఈయన ఉత్తరాంధ్రలో రేలా రేలా అనే ప్రోగ్రామ్ ద్వారా మాటిలో వచ్చిన సింగర్ అండి. ఒక పెద్ద సాంగ్, ఒక హిట్ సాంగ్ వచ్చినప్పుడు మనం ఎవరైనా ఒక పెద్ద సింగర్ కావాలని కోరుకుంటాం. ఇక మాకు కూడా అలాంటి డిస్కషన్లు వచ్చాయి. కానీ నన్ను ఎవరు గుర్తిస్తలేరని బాధపడే నేను ప్రతిభ ఉన్న దగ్గర నేను గుర్తించకపోతే ఎలా అని చెప్పి ఇందాక మీరందరు ఇష్టపడుతున్న ఎల్లెళ్ళిపోతున్న పాట ఈయనతో పాడించాను నేను. ఆ పాట పాడిన సింగర్ ఈయన. నేను కైలాష్ ఖేర్ని అడిగినా ఇచ్చేస్తారు, వీళ్ళు శంకర్ మహాదేవర్ గారిని అడిగినా ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్పారు కూడా, కానీ వద్దు, ఆ పిల్లోడు వాయిస్లో మనకు ఆ ఫీల్ వస్తున్నప్పుడు ఆయనకు పేరు లేదని, ఆయన కొత్తోడని మనం ఎందుకు ఆయన వాయిస్ ఉంచకూడదని చెప్పి ఉంచాను. నిజంగా జానకి అద్భుతంగా పాడాడు. జానకి అద్భుతమైన ఫ్యూచర్. కాళ్ళ మొక్కలే నేను ఒకటే నువ్వు మట్టి నుంచి వచ్చావు, నేను మట్టి నుంచి వచ్చాను. అలాగే చిరంజీవి అన్న ఈ సినిమాలో ఒక మంచి పాట రాశాడు. గణ గణ గజానన అని చెప్పి ప్రతి సంవత్సరం నీకు మాత్రం అన్ని పెరుగుతున్నాయి, నీ సౌకర్యాలన్నీ పెరుగుతున్నాయి, నీకు ప్రతిసారి బొమ్మలు సైజులు పెరుగుతూ ఉన్నాయి, కానీ మా జీవితాలు ఇలాగే ఉండిపోయాయి ఏంటి బాబు అని చెప్పి గణేష్ని అడిగాడు. ఈయన అంత గొప్ప పాట రాశాడు. ఇలాంటి పాటలన్నీ ధనరాజు అంత అద్భుతమైన కాన్సెప్ట్లు మా దగ్గరికి తీసుకొచ్చాడు. అలాగే సంజయ్ మహేష్, ఇతను సిట్టి పొట్టి అని ఒక పాట మీరు ఇందాక చూశారు కదా, ఆ పాట రాసిన అబ్బాయి. పాలమూరు నుంచి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి పెన్ను పట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అవకాశాలు రావట్లేదని మళ్ళీ వెనక్కి పోయాడు. తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చిన కామెంట్ ద్వారా వస్తే, మా ఇండస్ట్రీ అట్లా కాదురా, ప్రతిభ ఏడ ఉంటే పట్టుకుంటాం మేము, నువ్వు వచ్చేయి అని చెప్పి నేను మళ్ళీ పిలిచాను. ఇతను ఇప్పుడు చాలా మంచి సినిమాల్లో పాటలు రాస్తున్నాడు. అలాగే మా నిసార్ బాయ్, భైరన్న, నా జిఎంసీలో ఛానల్లో పాటలు చేసి చాలా మంది దీంట్లో యాక్ట్ చేశారు. నేను ఇంకెక్కువ టైం తీసుకోను. సో ఈ సినిమా హిట్ ద్వారా ఇంతమంది జీవితాలు బాగుంటాయి. ఏ సినిమా హిట్ అయినా ఏ శుక్రవారం అయినా అందరి జీవితాలు బాగుంటాయి. సో కాబట్టి మీరు మా అందరికి జీవితాలు ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఎల్లెళ్ళిపోతున్నావా రాజయ్య, బయలెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అరిగెళ్ళిపోతున్నావా, నీ జిల్లాలకేమైనా మంచి చెడ్డ చెప్పెళ్ళిపోతున్నావా, మీ పిల్లలకేమైనా దారి తెన్ను చూపించి వెళుతున్నావా, ఎల్లలేక ఎన్నాళ్ళు ఉన్నావా, ఇల్లు నిలిసి బయలెళ్ళిపోతున్నావా, అయ్యా మా అయ్యా నువ్వు రాజీ పడ్డావా, అయ్యా మా అయ్యా నువ్వు రాజీ పడ్డావా, వెళ్ళిపోతున్నావా మా అయ్యా, బయలెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అలిగెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అలిగెళ్ళిపోతున్నావా. థ్యాంక్ యూ సో మచ్. గరుడి లక్ష్మి సినిమా కోసం నాకు సపోర్ట్గా ఉండడానికి నన్ను తీసుకొచ్చారు. ఈయన వాయిస్ చూసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. దీని క్రెడిట్ అంతా గౌరీ నాయుడుకే చెందుతుంది. థ్యాంక్ యూ. మీడియా పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏజ్ హిద్దా ఈ టీజర్ లాంచ్కి వచ్చేసినటువంటి ప్రేక్షకులకి అండ్ అభిమానులకి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధనరాజ్ లెక్కల గురించి మాట్లాడాడండి.
వాళ్ళ దగ్గర చాలా లెక్కలేనన్ని పనులు ఉంటాయి. వీడు నా దగ్గరేనే అసిస్టెంట్గా చిన్నప్పుడు అంటే అందరూ అనుకుంటారు ఒక 20 ఏళ్ళు వచ్చినాకనో 18 ఏళ్ళు వచ్చినాకనో అనుకుంటారు. కాదండి, వీడు 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. అప్పటి నుంచి నాతో పాటు, నాది కూడా జగిత్యాల ప్రాపరు. వద్దురా ఈ సినిమా ఫీల్డ్ చాలా కష్టాలు ఉంటాయి, నేనే ఇప్పటికి ఏం కాలేకపోతున్నా, చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ఇక్కడ మనకు బ్యాక్ బోన్ ఏం లేదు, బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, మనం ఎంతసేపు మనది మనం నమ్ముకొని చేయాల్సి ఉంటుంది, వరకు కష్టం అని చెప్పా. ఆ కష్టాన్ని భరించి ఈరోజు నేను కూడా నిలబడి చూపిస్తా అని చెప్పి ఏ చికిత్సతో నాకు చూపించిండు. సూపర్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను సినిమా చూశానండి. సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదంటే, ఇందులో ఒక పాత్రకి నేను డబ్బింగ్ చెప్పాను, మీ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పానండి. ఆ టైంలో సినిమా మొత్తం నేను చూడడం జరిగింది. చాలా బాగుందండి నిజంగా. ఇక్కడ రాశారు రైతే రాజు అనే కొటేషన్, ఆ కొటేషన్ మీకు ఈ సినిమాలో కనబడుతుందండి. చాలామంది రైతే రాజు అనే కొటేషన్ లాగా రాయడం కాకుండా ఈ సినిమాలో సబ్జెక్ట్ ద్వారా మీకు చూపిస్తారండి సినిమాని. చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేసి అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కనెక్టివిటీ ఇస్తూ అందరినీ అలరించేలా ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి వీడికి మంచి పేరు రావాలి. అలాగే అంజన్న, గడవేగా అంజన్న, అశోక్ అన్న ప్రొడ్యూసర్స్, వీళ్ళకు మంచి డబ్బులు రావాలి. ఈ అంజన్న గురించి చెప్పాలంటే అతను సీనియర్ మోస్ట్. ఇలాంటి ఒక సీనియర్ మోస్ట్ చేతిలో కొత్త డైరెక్టర్ పడితే డెఫినెట్ గా వాడికి ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం జైత్యాలలో సగం రెడ్డి పేరు స్టేజ్లో. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెయిన్గా డైరెక్టర్ గారికి, మరియు గరుడవేగ అంజి సార్ గారికి, అశోక్ గారు నిర్మాత, వాళ్ళు నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినవారు. సో వీళ్ళు మా విలేజ్కి వచ్చి మా ఇంటి దగ్గర కూర్చొని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏది డైరెక్టర్ గారును అంజి సార్ గారు, సార్ మీరు ఎందుకు సార్ ఇంత దూరం వచ్చారంటే, ఇంట్లో ఒకరికి మంచి రోల్ ఉంటుందని వచ్చిన. ఇప్పుడు కనిపిస్తున్న ఇప్పుడు ఈ రోల్ ఉన్నారు కదా, వీళ్ళు ఈ మెయిన్ అన్నట్టు పంచపాండవులాగా. సో అది లీక్ చేయొద్దు, పంచపాండవులాగా చేస్తారు. తర్వాత నేను ఇప్పుడు యూట్యూబ్ కంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ కొంచెం బిజీ అయ్యి ఇక్కడ వర్క్ మంచి మంచి సినిమాలు చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మేము అందరం కలిసి యాక్టింగ్ చేసినాం. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ అంటే మా కోడల్లాగా అనిపిస్తుండే. ఎట్లా అంటే ఏదన్నా చిన్నగా చెప్పంగానే ఫాస్ట్ చెప్తుండే, మామ ఆ డైలాగ్ కాదు ఈ డైలాగ్ నా డైలాగ్ కూడా చెప్తుండే. చాలా బాగా నిజంగా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అన్ననే కదా మంచి యాక్టర్. ఎందుకంటే అన్న సీరియల్ చూసి నేను ఫ్యాన్ ఎన్నడుతుందో, కాబట్టి అన్నతోటే నేను యాక్టింగ్ చేసిన ఇంట్లో. అన్న థ్యాంక్ యూ అన్న. తర్వాత ఇక చరణార్జున అంటే ఇప్పుడే కాదు, చాలా రోజు అంటే నాకు తెలుసు, నేను అన్నకు తెలుసు తెలియదు కానీ చరణార్జున అన్న చాలా మ్యూజిక్ ఏంటంటే మేము ఫోక్ సాంగ్స్ వింటుంటున్నాం, అక్కడికి వెళ్ళి అట్లా బాగా పరిచయం అన్న. సో వారికి కూడా, ఎందుకంటే వెళ్ళిపోతున్న సాంగ్ అనేది ఎంత నిజంగా, నేను అక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చోలే అక్కడ కూర్చున్నా. సో కళ్ళకి ఏడుపు వచ్చేసింది నాకు, రియల్ చెప్తున్నా, మా నాన్న గుర్తొచ్చిండు. సో మాది కూడా ఒక రైతు కుటుంబమే, నేను కూడా ఇరువాలు పెట్టి పంట పండించి ఇంత దూరం వచ్చిన. సో అదంతటి కారణం మీ అందరే, ప్రేక్షకులు లేకుంటే మేము లేము. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్కు ఏం కోరుకుంటుందంటే డబ్బు సంపాదించాలనో ఏముండదు, ఒక పేరు, ఒక సినిమా ద్వారా మంచి పేరు రావాలి, దాంతోపాటు డబ్బు కావాలి, సెకండరీ డబ్బు. సో నాకంటే డబ్బు సంపాదించడానికి ఇక్కడికి రాలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలని, ఒక అంజుమామ అనేది ఒక బ్రాండ్ ఇక్కడికి వెళ్ళినా కానీ అట్లా నాకు మన గుర్తుండిపోయింది. ఇక టైం ఎక్కువ లేదు, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలా ఈవెంట్స్కి వచ్చానండి, కానీ ఈరోజు ఒక ప్రత్యేకత గమనించాను. నేను ఎక్కడైనా క్యూ ఉంటుంది కానీ అతిథులకు క్యూ ఉంటుందని నాకు తెలియదు ఇప్పుడు. యాక్చువల్ కొంతమంది అతిథులు దిగితే కానీ స్టేజ్ మీద స్పేస్ లేదు, అంతమంది వచ్చారు ఇక్కడికి. కాబట్టి అది చాలా గొప్ప విజయం అసలు. ఫస్ట్ మనం అంతమంది మనుషుల్ని మనము అతిథులుగా సంపాదించడం లేదు, మన మనుషులుగా సంపాదించడం. తర్వాత ఈ సినిమా అంటే మా ఇంట్లో సినిమా లాగా, అంటే ఎందుకంటే మా ల్యాబ్లో మా ఇంట్లో జరుగుతున్నట్టుగా. అండ్ గరుడవేగ అంజి గారు అంటే మరి ఆయన్ని మా ఆస్థాన కెమెరామెన్ అని లేకపోతే రకరకాల విడుదలతో పిలుస్తూ ఉంటారు. సో ఆయన సొంత మనిషిలాగా సేమ్ టైం. అండ్ ధనరాజు లెక్కల
యాక్చువల్గా నాకు ధనరాజ్ గురించి ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే ల్యాబ్ లో సినిమా జరుగుతున్నప్పుడు ఒక రకమైన వైబ్ ఉంటుంది అనమాట. ఈ సినిమా భలే ఉంది, భలే ఉంది, భలే ఉంది. సో సినిమా జరుగుతున్నప్పుడు అంతా ఆ వైబ్ మా బిల్డింగ్ మొత్తం వచ్చింది అనమాట. సో ఆ విధంగా ధనరాజ్ నాకు పరిచయం అయ్యాడు. సో హ్యాపీ ఫర్ హిమ్. సో ఆల్ ది బెస్ట్ ద హోల్ ఎంటైర్ టీమ్. అండ్ పాటలు, సినిమా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు ఇప్పుడు ఎలా చేయాలి, ఎందుకు చేస్తున్నాము అనే టెన్షన్లో ఉన్న టైంలో సినిమాలు చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అంజిలాగా సినిమా మీద నాలెడ్జ్ ఉండాలి. అంజన్న ఎంత కష్టపడి ఒక చిన్న ప్లేస్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడంటే కేవలం అంజి కోసమే వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక సినిమా తీసి ఆ సినిమా ప్రెస్ మీట్కి రావటం కోసం ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళని కూడా బద్దీలు ఆడుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ స్టేజ్ సరిపోవట్లేదు. అంటే ఆయన ఎంత ఎఫర్ట్ పెడితే ఇంతమంది మనుషులను సంపాదించుంటాడు. నిజంగా అంజన్న యూఆర్ వెరీ బ్రిలియంట్. నువ్వు చేసే పని ఎంత ఫాస్ట్గా ఉంటుందో, నువ్వు తీసుకునే డెసిషన్స్ ఎంత బాగుంటాయో నేను దగ్గరుండి చూశాను. నువ్వెంత హానెస్ట్గా సినిమా కోసమే ఏది చేసినా సరే, ఏం మాయ మాట చెప్పినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత నవ్వుతో చెప్పినా నువ్వు సినిమా కోసమే కష్టపడతావు, ఆ సినిమా బయటికి రావడం కోసం కష్టపడతావు. లవ్ యూ. నీలాంటి వాడు ఉంటేనే సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇకపోతే ఈయనతో పాటు కలిసి అశోక్ గారు చేస్తున్నారు సినిమాలు. సార్ సినిమాలు చేసేది ఇలాంటి వాళ్ళతోనే వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో చేసేస్తున్నాము, ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు పబ్లిసిటీ చేయట్లేదు అనే లేదు. మా సోదరులు ఇగో మీకోసం 3 గంటల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు, ఇదే కదా పబ్లిసిటీ అనుకుంటే కాదు. మీరందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఇంకా ఒక నిర్మాతగా కానీ మీరు సపోర్ట్ చేసినందుకు హే చికితి లాంటి సినిమాలు బాగుపడతాయి. ఇకపోతే మా అమ్మాయి అసలకి బంగారం, అసలకి మా ఇంట్లో బిడ్డలాగా, ఎంత మంచి పిల్ల అంటే కష్టపడుతుంది. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ అని మనం అంటూ ఉంటాం కానీ రియల్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఈ అమ్మాయి అందులో వన్ ఆఫ్ ది. డెఫినెట్గా ఈ సినిమాతో కాకుండా 2 రోజుల కిందట ఒక సినిమా ప్రెస్ మీట్ జరిగింది. మళ్ళీ ఇంకొక 1 మంత్ తర్వాత మీకు అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ సర్ప్రైజ్ నాకు తెలుసు, చాలా పెద్దగా అవబోతుంది. దివిజయ ప్రభాకర్ ఫ్యూచర్ లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్టు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అన్ని క్రాఫ్ట్లు తెలిసిన అమ్మాయి, సినిమా కష్టాలు తెలిసిన అమ్మాయి, సినిమా ఇంట్లో నుంచి పుట్టిన అమ్మాయి. చాలా చాలా బాగా చేస్తుంది. మీరందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు. అది అతి త్వరలోనే జరుగుతుంది. హే చిక్తల్లో కూడా మీరందరూ కూడా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు నాకు పెద్దగా పర్సనల్ గా పరిచయం లేదు కానీ మీ గురించి అందరూ చాలా బాగా మాట్లాడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. నిజంగా కూడా మీరు సక్సెస్ అవుతారు. దేనికంటే త్రివిక్రమ్ గారు వాళ్ళందరితో పోలుస్తున్నారు కానీ త్రివిక్రమ్ గారు లాగా అంత అవ్వాలని కాదు సార్. ఆ అడుగుజాడల్లో మనం వెళ్తే మనం కూడా ఆ పరిమళంలో మనం హ్యాపీగానే ఉంటాం. డెఫినెట్ గా మనం నెంబర్ 1 గా వెళ్తాము. అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకంటే బ్యూటిఫుల్ గా ఏ ఈవెంట్ జరగదు. అంజన్న నువ్వు మాత్రం పెద్ద విజయం సాధించి 10 సినిమాలు నిర్మాతగా ఉండాలి. దేనికంటే సినిమా తీయాలంటే కోట్ల రూపాయల డబ్బులు అవసరం లేదు. సినిమా తీయాలంటే నాలెడ్జ్ కావాలి, ఇండస్ట్రీ మీద చాలా వాల్యూస్ తెలిసి ఉండాలి, అసలు ఇక్కడ ఎలా పని అవుతుందో తెలియాలి. అవి కాకుండా ఏదో డబ్బు పెట్టేసాం కదా సినిమా అయిపోద్ది అనుకుంటే అవ్వదు. ఇలాగా పని తెలిసిన వాళ్ళు ఉండాలి, సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్ హెచ్కి టీమ్. అందరికీ నమస్కారం. నా పేరు ధనరాజ్ లెక్కల. నేను మా కళ్యాణ్ బాబుకి ఎక్కువ ఇష్టమైన కొండగట్ట ఆంజనేయ స్వామి కొలువు ఉన్న ఊరు జగిత్యాల నుండి వచ్చానండి. ముందుగా నా గురించి నేను కొంచెం తొందరగానే ఫినిష్ చేస్తానండి. నేను డిప్లొమా చేశాను. ఐ హ్యావ్ ఫ్యూ క్రెడిట్స్. స్టేట్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ 2 times అండ్ నేషనల్ బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఫర్ 1 time. ఆ తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా చేశానండి. రైటింగ్స్ కూడా చేశాను. అంజన గారి దగ్గర కూడా చేశాను. అంజన ప్రీవియస్ సినిమాలకు కూడా నేను వర్క్ చేశాను. అలా నేను చేశానండి. అండ్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఈ మెయిన్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో హే చికిత్స అనే సినిమాతో డెబ్యూటెంట్గా వస్తున్నాను. అండ్ ఈ సినిమాకి మేజర్గా నాకు ఆపర్చునిటీ రావడానికి నన్ను నమ్మి, నా కథను నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా అన్నయ్య గరుడవేగ అంజీ గారికి, మా వదినమ్మకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ మా ప్రొడ్యూసర్ అంజీ గారితో పాటు మళ్ళీ అశోక్ గారు, అశోక RNS అన్న బెంగళూరులో బ్రాండ్. నెక్స్ట్ నా కథని నేను కథ నరేట్ చేసేటప్పుడు లేదు అంజీ గారికి నచ్చింది, నేను నిన్ను నమ్ముతున్నాను,
నేను అంజీ గారిని నమ్ముతున్నాను అని ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇలా చాలా అర్థండి, నన్ను నమ్మి నా సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్స్ ఫర్ ఎవర్. నా లైఫ్ లాంగ్ మీరు గుర్తుంటారు. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. అండ్ హే చికితాకి అసలు హే చికిత ఎందుకు వచ్చింది దాని ముందు నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చిన్నప్పుడు మా అమ్మ, అంటే నేను హోంవర్క్ చేసేటప్పుడు డివిడి ప్లేయర్లు ఉండేదండి, డివిడి క్యాసెట్స్ ఉంటాయి. ఇంద్రా సినిమా పెడితే కానీ నేను హోంవర్క్ చేసేవాడిని కాదు. ఇది జగిత్యాలలో, అంటే జగిత్యాల ఓవరాల్ గా జగిత్యాలలో ధనరాజ్ అంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్ అంటే ధనరాజ్. సో ఏ గల్లీ, నటరాజ్ థియేటర్, బాలాజీ థియేటర్, దుర్గా థియేటర్, ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా చెప్తారు. అండ్ అలా నేను చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చానండి. అలా కళ్యాణ్ బాబు ఐడియాలజీ నచ్చి నేను అతనికి ఫ్యాన్ అవ్వలేదండి, ఫాలోవర్ అయ్యాను. ఎస్, ఐఎమ్ ఏ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ బాబు. ఇది హే చికితాకి ముందు, హే చికిత తర్వాత కూడా అలానే హే చికిత టైటిల్ వచ్చింది. ఇంకా హే చికిత గురించి చెప్తానండి. హే చికితలో ఒక 5గురు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఒక 5గురు ఊర్లో ఉండే ఫ్యాన్స్, వాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అనేదే మన సినిమా. అండ్ ఇంకా నేను దాచడానికి కూడా లేదండి, నేను ఐఎమ్ రివీలింగ్ ద మేజర్ స్టోరీ విత్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్. కళ్యాణ్ బాబు ప్రతి సినిమాలో ఒక 3 నిమిషాల పాట ఉంటుందండి. ఏ మేరా జహాన్, ఏ మేరా ఘర్ మేరా ఆసియా, ఇలా ఐఎమ్ ఎన్ ఇండియన్, ఇలా ప్రతి సినిమాలో ఒక 3 నిమిషాలు ఒక సొసైటీకి ఏదో చెప్పే మెసేజ్ ఉంటుందండి. అలా 3 నిమిషాల పాట ఆయన చెప్తున్నప్పుడు నేను 3 గంటల సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేదే హే చికిత. అండ్ ఆయన ఫ్యాన్ గా అతను ఫాలో అవుతున్న కళ్యాణ్ బాబు ఎప్పుడు సొసైటీ గురించి, రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో నేనెందుకు నా ప్రతి సినిమాలో నేను ఒక కాజ్ చెప్పాలి, సో దీంతో మొదలు పెడదామనే నేను రైతుల గురించి సినిమా చేశానండి. ఇట్స్ కంప్లీట్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్. కాదు, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో పాటు నేను రైతుల గురించే చెప్పాలనుకున్నాను. అండ్ యా, నా ప్రేక్షక దేవుళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం నా మీడియా మిత్రులతో ఇప్పుడు నేను కథ కూడా రివీల్ చేసేస్తున్నాను. ఒక రైతు ఇంకో రైతుకు పిల్లనివ్వడానికి ఈ రోజులలో ఆలోచిస్తున్నాడండి. అలా ప్రతి రైతు ఆలోచిస్తే రేపనే రోజు రైతు అనేవాడు కనుమరుగైపోతాడు. సో మేజర్ గా ఇదే పాయింట్ తో నేను సినిమా చేశానండి. రైతుల పట్ల మనం ఇచ్చే గౌరవం ఈ రోజు. సో మేజర్ గా ఈ పాయింట్ తో, ఈ సారాంశంలో నేను కథ చేశానండి. ఆ కథ నచ్చి నన్ను నమ్మి దేవి ప్రసాద్ గారు, సార్ మిమ్మల్ని చూస్తే నాకు మా నాన్న గుర్తుకొస్తారు సార్. అండ్ అజయ్, ఈటీవీ ప్రభాకర్ గారు మేజర్ గా నన్ను కథ నరేట్ చేసినప్పుడు నన్ను నమ్మి ఆ క్యారెక్టర్కి ఎంతో ఎంజాయ్ చేశారు. అండ్ దివిజ, అభినవ్, సారీ ఆర్డర్ లో రావట్లేదు బట్ వాళ్ళు ఏమనుకోరు, దివిజ ప్రభాకర్, థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి నేను మిగతా అంతా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడతాను. అభినవ్ మణికంఠ, కౌశిక్, క్రాంతి అండ్ ప్రతి ఒక్కరు, నా బలగం సుజాత గారు, ప్రతి ఒక్కరు నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అన్నయ్య చరణ్ అర్జున్ గారు. నేను అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చిన్నప్పటి నుంచి రాజన్న ఏదైతే పని నేర్పించారో జగిత్యాల్లో మా గురువు గారు రాజ్ నరేంద్ర గారు, నేను ఇండస్ట్రీకి వచ్చాక అదే టైంలో నేను అన్నయ్య దగ్గర కూడా వెళ్ళేవాడిని, స్టూడియోకి వెళ్ళేవాడిని. అన్నయ్య దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను ఈ రోజు ఇంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాను, నన్ను నమ్మి ఇంతమంది, ఒక ప్రొడ్యూసర్ గరుడవేగ అంజీ గారు లాంటి ఒక 70 సినిమాలు చేసిన డిఓపి ఇండస్ట్రీలో నన్ను నమ్మి అశోక్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ బెంగళూరు నుండి వచ్చి నాకు ప్రొడ్యూస్ చేశారంటే నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి చాలా. అండ్ నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సినిమాకి మ్యూజిక్ మీరు సినిమా చూశాక చెప్పండి, నేను ఎక్కువ మాట్లాడలేను దాని గురించి, మీకు అర్థమైపోతుంది. మీరు సినిమా 200% ఇది కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కే కాదు, రైతులకు కూడా, రైతులకి రెస్పెక్ట్ ఇచ్చి రైతుల పట్ల ఆలోచించే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఈశ్వర్ పెంటి గారు, యోగి కత్రి, ఎవ్రీవన్ అంజిమామతో సహా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, మీ ధనరాజ్ లెక్కల. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను. ఫస్ట్లీ మా హే చికిత అనే సినిమా డెఫినెట్లీ చిన్న సినిమా. మా చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. నాకు చేతులు ఆడుతున్నాయి, బట్ ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ సపోర్ట్. బట్ ఆఫ్ కోర్స్ గరుడవేగ అంజి గారు లాంటి పెద్దవారు ప్రొడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా వస్తారు.
అండ్ అంజీ సార్ ప్రొడ్యూసర్గా డెబ్యూ అవుతున్న మూవీలో నన్ను లీడ్గా పెట్టుకోవడం అనేది నాకు చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశోక్ గారు అసలు ప్రొడ్యూసర్స్గా ఏ విధంగా వెనకాడలేదండి. మేము మొత్తం షూట్ సింగిల్ షెడ్యూల్ 21 daysలో ఫినిష్ చేసామంటే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మీరే ఆలోచించండి. అండ్ మా డైరెక్టర్ ధనరాజ్ సార్, సార్ మీ గురించి చాలా చెప్పాలి సార్, అంత టైం లేదు ఇప్పుడు. నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. బట్ ఐఎమ్ వెరీ 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 ఆనర్డ్ టు నో సంబడి లైక్ హిమ్. ఆయనకు ఉన్నంత సినిమా పిచ్చి అసలు నేనైతే ఇప్పటివరకు ఎవరో చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు బి యువర్ చిట్టి. అండ్ చరణ్ అర్జున్ గారు మీ గురించి ఎన్నిసార్లు మాట్లాడాలండి నేను. ఆఫ్ కోర్స్ ఆయన మ్యూజిక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. వెరీ ఆనర్డ్ అండి, మీతో పాటు ఇంత జర్నీ నాకు ఉన్నందుకు చాలా అదృష్టంగా ఉంది. మా నాన్నగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ఎవ్రీ ఈవెంట్. అండ్ దేవి గారు అండ్ ఉన్న యాక్టర్స్ అందరు, అభినవ్, అజయ్, నేత అన్న, క్రాంతి, కౌశిక్, అశోక్ గారు, ఇంకా చాలా మంది అండి, చాలా మంది, సుజాత గారు. అండ్ నాకు రావట్లేదు బట్ చాలా మంది కష్టపడి చేసిన సినిమా అండి. July 24th రిలీజ్ అవబోతుంది. అండ్ ఎస్పెషలీ ఇవాళ మా ఈవెంట్కి రాని తన్మయ్, షీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది లీడ్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ యోధా ఆల్సో. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఫర్ మీ టూ. అండ్ ఆల్సో ఈశ్వర్ పెంటి మాస్టర్, మా సాంగ్ చిట్టిపట్టి సాంగ్ అసలు చాలా మాస్ సాంగ్ అండి. అది ఫస్ట్ టైం ఒక సినిమాలో అంతగానం చేశాను. అండ్ ఒక ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. నేను మాస్టర్ని ఇవాళ షూట్ అంటే జస్ట్ షూట్కి ఒక 1 minute ముందు కలిసి అప్పుడే ప్రాక్టీస్ చేసి అప్పుడే షూట్ చేసేసాము. సో మాస్టర్, ఇట్ వాస్ గ్రేట్ డూయింగ్ దిస్ సాంగ్ విత్ యూ. అండ్ ఇంకెవరైనా పేరు మర్చిపోయి ఉంటే చాలా సారీ. అంజు మామ, వీ హ్యాడ్ సూపర్ ఫన్ షూటింగ్ దిస్ ఫిల్మ్. ఇంకెవరైనా పేరు మర్చిపోయి ఉంటే సారీ, ఏమైనా తప్పులు మాట్లాడుంటే సారీ. పక్కగా నెక్స్ట్ ఈవెంట్లో బాగా ప్రిపేర్ అయ్యి బాగా మాట్లాడతానండి. July 24th హే చికిత మీ థియేటర్స్లోకి వస్తుంది. హీరో లేడు. ప్లీజ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.